ఎంతో మంది విద్యావంతుల్ని ఒకసారి రాజకీయంలో తెచ్చి మళ్ళీ వెనక్కెళ్ళిపోయి మీరు సీఈఓ అయిపోండి అని ఆయనకి చెప్పినా, మీరు మళ్ళీ రెగ్యులర్‌గా కోర్ట్ వెళ్ళిపోండి అని నాకు చెప్పినా, అసలు అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఇదేంట్రా బాబు! ఎందుకొచ్చాం ఈ రాజకీయంలోకి? ఒక నిబద్ధతగా ఒక ప్రొఫెషన్‌లో ఎదగాలనుకున్న వాళ్ళం మేము. వీళ్ళ మాటలు వినే కదా! ఈరోజు రజనీ గారు ఎందుకు బయటకొచ్చారో టీడీపీ వాడు రాసేస్తాడు లెటర్‌లు. అరె! నేను డిబేట్‌లో ప్రతి రోజు సబ్జెక్ట్ గురించి మాట్లాడితే, రజనీ గారి పార్టీలోంచి ఎందుకు పక్కన పడేశారు? రజనీ గారిని ఎందుకు తీసేశారు? ఏ కారణంతో తీసేశారు? మీకెందుకు? ఏ కారణంతో తీశారు? అంబటి రాంబాబు విషయంలోనేగా అప్పుడేగా నేను శత్రువయిపోయింది. అంతకుముందంతా మిత్రురాలినిగా, అంతకుముందంతా మంచిదాన్నిగా. ఇప్పుడెందుకు శత్రువయిపోయాను? నేను కూడా మీలాగా భజన చేసి ఉండాల్సింది. తగలబెట్టేయండి ఇంటిని, నిప్పు పెట్టేయండి ఇంటిని అనుండాల్సింది. అనలేదు. తప్పు తప్పు. చట్ట విరుద్ధం. ప్రజాస్వామ్య విరుద్ధం. కర్రలు మీరు పట్టుకోకూడదు. ఫ్లెక్సీలు కట్టకూడదు. ఇళ్ళ మీద దాడి చేయకూడదన్నాను. రజనీ గారు చెడైపోయారు. రజనీ గారు చెడైపోయారు. ఈరోజు ప్రతి డిబేట్‌లోనండి నేనెప్పుడెళ్లి సబ్జెక్ట్ మాట్లాడేదామన్నా సరే వాళ్ళు తీసుకొచ్చి రజనీ గారిని అందుకే పక్కన పెట్టారు. రజనీ గారిని అందుకే తీసేశారు. తప్పు సార్. తప్పు. ఏం జరిగింది? ఏం జరుగుతుందనేది మాకు తెలుసు. పార్టీకి తెలుసు. ఈ రోజుకి కూడా సస్పెన్షన్ లెటర్‌లు ఇవ్వలా నాకు. నన్ను ఏ గ్రౌండ్స్‌తో సస్పెండ్ చేస్తున్నా రాయలా. రాజీనామా అడిగారు. రాజీనామా అడిగారు. నేనన్నా నేను తప్పు చేస్తే గ్రౌండ్స్ పెట్టి సస్పెండ్ చేసేయండన్నా. అలా కాదులే రజనీ గారు. మీరు రాజీనామా ఇస్తే బావుంటదని నా ఉద్దేశం అన్నారు. అయితే మీరే రాయండి లెటర్. రాజీనామా లెటర్. నేను కింద సంతకం పెడతా. నాన్నకి ఇబ్బంది కలగకుండా ఉండాలన్నారు కదా మీరు. సస్పెండ్ చేస్తే నాన్నకి ఇబ్బంది అన్నారు కదా! రాజీనామా చేస్తే మంచి జరిగిద్దన్నారు కదా! చేస్తా. మా అన్న కోసం రాజీనామా చేస్తా. లెటర్ రాయమనండి. నేను కింద సంతకం పెట్టిచ్చేస్తా తీసుకోమనండి. ఇంతవరకు రాజీనామా లెటర్ వాళ్ళు రాయలేదు. నన్ను మళ్ళీ ఫోను చేసి అడగలేదు సార్. అంటే ఈ గ్రౌండ్ ఏ మీ గ్రౌండ్ ఉంటది? ఏ మీరు గ్రౌండ్ స్టిల్ ఉంటది? నా అధికార ప్రొఫెషన్ ప్రతినిధే అడ్వొకేట్. అయితే. మేడం స్టిల్ మీరు సార్ అధికార ప్రతినిధే. అధికార ప్రతినిధి హోదాలోంచి రాజీనామా ఈ రోజుకి ఇవ్వలా. నేనే గ్రౌండ్స్‌తో తప్పు చేశానో గ్రౌండ్స్ రాసి వాళ్ళు సస్పెండ్ చేయలా. సో, అందుకని మీరు అయినా స్టిల్ సరే ఇంకా పదవిలో కొనసాగుతున్నట్లే. ఆ మాట అనేరు సార్. వాళ్ళు ఇంకా టక టక గుండె కొట్టుకుంటది భలేటోళ్ళే. సార్ ఇక్కడ తప్పుని తప్పు అంటే ఇంత పెద్ద శత్రువు అయిపోతామా? మన మన అంటే మన ఉద్దేశ్యం ఏంటి? ధర్మం పట్ల నిలబడాలా? చట్టబద్ధతగా ఉండాలా? ఆడబిడ్డలకి రక్షణ కల్పించాలా? తప్పుని తప్పు అనాలా? ధర్మం అంటే ఇలాగే ఉంటుంది. ఇవన్నీ సినిమాల్లో బావుంటాయి సార్. రియలిస్టిక్‌గా చాలా కష్టమైపోతున్న పరిస్థితి అయితే ఉంది సార్. ఎనీవే, మన వృత్తిని మనం కాపాడుకుందాం. న్యాయవాద వృత్తిలో కళ్ళ ముందు జరిగిన తప్పుని ప్రశ్నిద్దాం. అది రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయం అయినప్పటికీ, లేకపోతే ఒక ఆడబిడ్డకు జరుగుతున్న అవమానమైనప్పటికీ, ఒక దళిత బిడ్డ మీద జరుగుతున్న దాడైనప్పటికీ, ఒక న్యాయవాదిగా ఖండిద్దాం సార్ పార్టీలకు అతీతంగా. నేనేం ఓకే. మాట్లాడినా కూటమి విరుద్ధం కాబట్టి పార్టీలో ఉండడం అనేది సబబు కాదు. పార్టీలో ఉంటూ కూటమిని మనం విభేదించకూడదు. పార్టీలోంచి బయటకొచ్చి కూటమి చేస్తున్న తప్పుల్ని మనం ప్రశ్నించొచ్చు. అందుకని వాళ్ళు పంపించాల్సిన పని లేదండి. ఒక న్యాయవాదిగా నా వృత్తికి ఆటంకం కలుగుతుంది కూటమిలో ఉంటే అనని నా అంతట నేను బయటకొచ్చేసేయొచ్చు. ఆ గ్రౌండ్స్‌తో బయటకొచ్చేసానని అనుకోమనండి. అంతేకాని వాళ్ళు పంపించనక్కర్లా, వాళ్ళకి చెడ్డ పేరు రానక్కర్లా, నేను వెళ్ళిపోయాను అనుకోకక్కర్లా. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని నేను బూతులు తిట్టను సార్. ఎవరిని తిట్టను. అది నా సిద్ధాంతం గాదు. తప్పుని తప్పు అంటా, మంచిని మంచి అంటా. అది సార్.